క్లస్టరల్ అకౌంటెన్సీ న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్, ప్రాబ్లమ్ 6 సొల్యూషన్. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏ, బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ 3:2:2 రేషియో. ఏ, బి మరియు సిలు 3:2:2 నిష్పత్తిలో లాభాలను పంచుకునే భాగస్వాములు. దే అడ్మిటెడ్ డి యాజ్ ఎ న్యూ పార్ట్నర్ ఫర్ 1/5 షేర్ which he acquired from A, B and C in 2:2:1 ratio respectively. వారు డిని 1/5 వంతు షేరుకు కొత్త భాగస్వామిగా చేర్చుకున్నారు. అతను తన భాగస్వామ్య వాటాన్ని ఏ, బి మరియు సిల నుండి వరుసగా 2:2:1 నిష్పత్తిలో పొందాడు. క్యాల్కులేట్ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. కొత్త లాభ భాగస్వామ్య నిష్పత్తిని లెక్కించండి. చూడండి, కొత్త భాగస్వామి ప్రవేశానికి ముందు మొత్తం లాభం ప్రస్తుత భాగస్వాములు ఏ, బి మరియు సిల మధ్య 3:2:2 నిష్పత్తిలో పంపిణీ చేయబడింది. ఆపై కొత్త భాగస్వామి డిని చేర్చుకున్నారు. కొత్త భాగస్వామి చేరిన తర్వాత లాభాల మొత్తం నుండి లాభంలో కొంత భాగం కొత్త భాగస్వామికి ఇవ్వబడుతుంది. లాభంలో ఈ భాగం మొత్తం లాభంలో 5వ వంతు. ఈ లాభం కొత్త భాగస్వామి డి ద్వారా ఇప్పటికే ఉన్న 3 భాగస్వాముల నుండి పొందబడిందని కూడా ఇవ్వబడింది. అలాగే భాగస్వామి డి తన లాభాన్ని భాగస్వామి ఏ ద్వారా 2 భాగాలు, భాగస్వామి బి ద్వారా 2 భాగాలు మరియు భాగస్వామి సి ద్వారా 1 భాగం పొందాడు. మరో మాటలో చెప్పాలంటే 3 భాగస్వాములు తమ లాభాలను 2:2:1 నిష్పత్తిలో సాక్రిఫైస్ చేశారు. కాబట్టి పాత భాగస్వాములు చేసిన సాక్రిఫైస్ గురించి తెలుసుకుందాము. వారి సాక్రిఫైసింగ్ రేషియో 2:2:1 అని గమనించండి. కాబట్టి భాగస్వామి ఏ చేసిన సాక్రిఫైస్ భాగస్వామి డికి కేటాయించిన మొత్తం లాభం వాటా 1/5ని భాగస్వామి ఏ యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 2/5తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 2/25 వస్తుంది. అదేవిధంగా భాగస్వామి బి చేసిన సాక్రిఫైస్ భాగస్వామి డికి కేటాయించిన మొత్తం లాభం వాటా 1/5ని భాగస్వామి ఏ యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 2/5తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 2/25 వస్తుంది. అదేవిధంగా భాగస్వామి సి చేసిన సాక్రిఫైస్ భాగస్వామి డికి కేటాయించిన మొత్తం లాభం వాటా 1/5ని భాగస్వామి ఏ యొక్క సాక్రిఫైసింగ్ రేషియో 1/5తో గుణిస్తే వస్తుంది. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే మనకు 1/25 వస్తుంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేర్ ఈ క్రింది విధంగా ఉంటుంది. బై ద వే, మీకు తెలిసినట్లుగా కొత్త ప్రాఫిట్ షేర్ను క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా పాత ప్రాఫిట్ షేర్ విలువ మైనస్ సాక్రిఫైస్. కాబట్టి భాగస్వామి ఏ యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 3/7 మైనస్ డి యొక్క లాభం వాటాకు అతని సాక్రిఫైస్ 2/25కి సమానం. 175ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 325 మైనస్ 27 ఉంటుంది. ఇది 75 - 14 హోల్ అపాన్ 175కి సమానం. ఇది 61/175కి సమానం. అదేవిధంగా భాగస్వామి బి యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 2/7 మైనస్ డి యొక్క లాభం వాటాకు అతని సాక్రిఫైస్ 2/25కి సమానం. 175ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 225 మైనస్ 27 ఉంటుంది. ఇది 50 - 14 హోల్ అపాన్ 175కి సమానం. ఇది 36/175కి సమానం. అదేవిధంగా భాగస్వామి సి యొక్క కొత్త లాభం వాటా అతని పాత లాభం వాటా 2/7 మైనస్ డి యొక్క లాభం వాటాకు అతని సాక్రిఫైస్ 1/25కి సమానం. 175ని ఎల్సిఎంగా పరిగణిస్తే న్యూమరేటర్లో 225 మైనస్ 170 ఉంటుంది. ఇది 50 - 7 హోల్ అపాన్ 175కి సమానం. ఇది 43/175కి సమానం. చివరకు భాగస్వామి డి యొక్క లాభం వాటా 1/5కి సమానంగా ఉంటుంది. ఇక్కడ డినామినేటర్ 175 అయితే క్యాన్సిలేషన్ సులభం అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ మరియు డినామినేటర్లను 35తో గుణిద్దాం. న్యూమరేటర్లు మరియు డినామినేటర్లను గుణిస్తే ఇది 35/175కి సమానం. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే మొత్తం 4 భాగస్వాముల యొక్క కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 61/175 36/175 43/175 35/175.
అన్ని డినామినేటర్లలో 175ని క్యాన్సిల్ చేద్దాం. కాబట్టి మనకు చివరిగా కొత్త ప్రాఫిట్ షేరింగ్ రేషియో 61:36:43:35గా వస్తుంది. కాబట్టి చివరకు మొత్తం లాభం 61:36:43:35 నిష్పత్తిలో నలుగురు భాగస్వాముల మధ్య పంపిణీ చేయబడుతుంది. మరియు దానితో మనం ఈ ప్రాబ్లం సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.